టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం వచ్చేస్తుంది. మాసాలన్నింటిలోకి ప్రత్యేకమైనదిగా కార్తీక మాసాన్ని చెప్తూ ఉంటారు మన పెద్దలు. కానీ అది ఎందుకు, ఎలా అనేది చాలామందికి తెలియని విషయం. మన పెద్దలు చాలామంది ఉన్నారు. అమ్మలు, అమ్మమ్మలు, అత్తయ్యలు, బాబాయిలు, పిన్నులు, వీళ్ళందరూ మనకి ఎప్పుడు ఏంటంటే పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనల్ని చేయించటంలో మాత్రం చాలామంది విఫలం చెందుతున్నారు. కానీ అది ఎందుకు, ఎలా? కార్తీక మాసం వ్రతం ఆచరించడం వల్ల మన ఆరోగ్యంలో, మన ఇంట్లో ఉన్న లక్ష్మీ కళలో, మనలో ఉన్న ఒక జడత్వాన్ని వదిలించుకోవటంలో ఎలాంటి శుభాలు, ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి అనేది కూలంకషంగా చర్చించడానికి ఈరోజు నేను తులసీనగర్ భక్తాంజనేయ స్వామి టెంపుల్ నల్గొండ నందు ఉన్నాను. ఇక్కడ దశాబ్దాల పాటు శివునికి పూజలు చేస్తూ ఆ శివ కైంకర్యంలో మహద్భాగ్యం పొందుతున్న అయ్యగారు మనకి ఈ విషయాలని చర్చించడానికి, కార్తీక మాసంలో వచ్చే ఆటంకాలకి, కార్తీక మాసంలో మనకి ఎదురయ్యే అనుభవాలకి, ఎలాంటి వ్రత విధానాలు ఆచరించడం ద్వారా ఆ పర్టికులర్ సమస్యల్ని మనం గట్టెక్కగలుగుతాం, ఇలాంటివన్నీ మనకి కూలంకషంగా చర్చించడానికి, కూలంకషంగా మనకి విశదీకరించడానికి అయ్యగారు సిద్ధంగా. మెప్పించగల మాసం కార్తీక మాసం. ఈ విషయం మనందరికీ తెలిసిందే, పెద్దలు చెప్తూ వస్తున్నారు మనకి. అయినప్పటికీ కూడా కొంతమంది చేయలేకపోతాం. ఎలా అంటే అనారోగ్యం వల్ల కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరన్నా ఏదన్నా బయటికి వెళ్ళాల్సి రావటం, చేయటం, సిచ్యువేషన్స్, మన పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా ఎప్పుడు ఉండవండి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా మనం కార్తీక మాసాన్ని కొన్ని సందర్భాల్లో చేయలేకపోయే ఒక హెల్ప్లెస్ కండిషన్ ఉంటుంది చాలామందిది. ఆ మాసం యొక్క పవిత్రత తెలుసు, అది చేయాలన్న కోరిక బలంగా మనసులో ఉంటుంది. అయినా కానీ ఏదో 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 అడ్డుపడుతూ ఉంటుంది మనకి. అది పని ఒత్తిడి అవ్వచ్చు, మన అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే చేయకూడదు అనే ఒక నియమం ఉండాల్సి రావచ్చు. ఇట్లాంటి ఏమన్నా ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? దానికి కూడా ప్రతి దానికి రెమెడీస్ ఉండటమే మన సంప్రదాయంలో, మన సంస్కృతిలో ఉన్న ఒక బ్యూటీ అని నేనైతే అనుకుంటాను. ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. శ్రీ భక్తాంజనేయ స్వామినే నమః. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ యొక్క నకార్తీక సమోమాసో నకృతేన సమం యుగం నవేద స్మృతం శాస్త్రం నతీర్థం గంగయా సమం. ఈ యొక్క కార్తీక మాసానికి సంబంధించినటువంటి సమానమైనటువంటి మాసము లేదు. మరియు కృతయుగానికి సమానమైనటువంటి యుగం లేదు. నదులలో గంగా నదికి సంబంధించినటువంటి సమానమైనటువంటి నదీ తీర్థం లేదు అని శాస్త్రవచనం. ఈ యొక్క శాస్త్రవచనానుసారంగా మరి కార్తీక మాసం ఎంతో విశిష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసేటువంటి జప తప దానాదులు విశేష ఫలాన్ని ఇచ్చేటువంటివి. మరి సూర్యుడు తులారాశిలో ప్రవేశించినంత మాత్రంలో ఈ యొక్క కార్తీక మాసం ప్రారంభం జరుగుతుంది. అలాగే పౌర్ణమి తిథి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రంతో ఆ మాసం ప్రారంభం జరుగుతుంది. పౌర్ణమి రోజున చిత్రా నక్షత్రం ఉంటే చైత్రమాసం ప్రారంభం ఉంటుంది. మరియు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం. ఆ మాదిరిగానే పౌర్ణమి రోజున మరి కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున దానిని కార్తీక మాసంగా పరిగణిస్తారు. శివుడి అంశతో, రుద్రాంశతో ఉన్నటువంటి ఆ యొక్క కృత్తికుడు, కార్తీకుడి యొక్క మాసమే ఈ యొక్క కార్తీక మాసం. ఈ యొక్క మాసంలో మనం ముఖ్యంగా నిర్వహించేటువంటిది స్నానం మరియు దానం మరియు జపము, దీపారాధన విశేషంగా చెప్పబడినవి. ఇందులో కార్తీక మాసంలో స్నానం విశేషంగా చెప్పబడింది. ఎట్లా అయ్యా అంటే సూర్యుడు చూడకుండా మనం స్నానం చేయాలి. అంటే
ఉదయమే వేకువజామునే సూర్యోదయం కాకముందుకే మనం స్నానం చేయాలి. అలాగే సాయంకాలం మరలా సూర్యాస్తమయం జరిగిన తర్వాత స్నానం ఆచరించాలి. మరి ఇటువంటి స్నానానికి కూడా విశేషమైనటువంటి ఫలితం చెప్పబడింది. ఎటువంటి ఫలితం అయ్యా అంటే వాపి కూప నదీ తటాకముల్లో ప్రతి ఒక్క అంటే చెరువు కానీ బావి కానీ మరి సరస్సు కానీ నది కానీ ఇటువంటి జలాలలో మరి సమస్త దేవతలు కూడా నిక్షిప్తమై ఉంటారు ఈ యొక్క మాసంలో. ఎందుకంటే తులారాశిలో సూర్యుడు ఉన్నటువంటి మాసంలో జలంలో ఆఖరికి గోష్పాదం అంటే ఆవు యొక్క గిట్ట మన భూమిలో పడితే ఎంతైతే గుంట ఉంటుందో ఆ గుంట ఉన్నంత మాత్రం నీళ్ళల్లో ఎందరో దేవతలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితం స్నానం ఆచరించడం వలన. అలాగే దీపారాధన చేయడము చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసంలో. ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల కార్తీక మాసంలో మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చీకటిని ప్రారదోలి వెలుగు దీపం జ్యోతి పరంబ్రహ్మ అనేటువంటి సూత్రం ఉంది. ఆ సూత్రానుసారంగా మన యొక్క లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి చీకటిని ప్రారద్రోలి ఆ యొక్క వెలుగుని నింపేటువంటిదే ఈ యొక్క కార్తీక మాసం. అలాగే ఇంకా నక్తవ్రతం అంటే ఏకభుక్తం. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం మరలా స్నానమాచరించి సాయంకాలం పూజ అనంతరము నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయాలి. దీన్నే నక్తవ్రతం అంటారు. ఈ యొక్క మాసమంతా కూడా అలాగే నక్తవ్రతం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. పుణ్యం లభించడమే కాకుండా మరి సైంటిఫిక్గా ఆరోగ్యంగా కూడా మనము ఎంతో ఇబ్బంది పడకుండా ఉంటాం. ఎలా అంటే ఇదొక శరదృతువు. శరత్కాలంలో చలి విపరీతంగా ఉంటుంది. ఈ విపరీతంగా చలి ఉన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి జఠరాగ్ని మందగిస్తుంది. అలా మందగించడం వల్ల మనం ఎక్కువ భోజనం మనం చేస్తే ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు మనం తీసుకుంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడి మనం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి వెనుకటి నుంచి ఋషులు ప్రవేశపెట్టినటువంటి యొక్క ఆచారమే ఇది. సైంటిఫిక్గా కూడా చాలామంది కూడా రుజువైంది. అలాగే అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారం. అలాగే విశేషంగా ఈ యొక్క మాసంలో కార్తీక పురాణం అనేటువంటిది ఒక పురాణం ఉంటుంది. ఆ పురాణము 30 అధ్యాయాలుగా ఉంటాయి. ఆ పురాణంలో ప్రతి రోజు కూడా ఒక్కొక్క కథ పురాణ గాథ ఉంటుంది. ఈ యొక్క కార్తీక వ్రతం ఆచరిస్తే ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది, ఎటువంటి పుణ్య గతులు కలుగుతాయి అనేటువంటి అంతా కూడా వివరంగా సవిరంగా అందులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో మొదటి రోజు నుంచి మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు 30 రోజుల వరకు కూడా ఈ యొక్క కార్తీక పురాణాన్ని విన్నా చదివినా సరే ఎంతో పుణ్యఫలము మరి కలుగుతుంది. అలాగే విశేషంగా మరి కార్తీక మాసంలో సోమవారాలు మరి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వారం. ఆ వారము మరి శివుడికి పంచామృతాలతో అభిషేకించడం వలన ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కావున ఆయనకి ఒక చెంబుడు నీళ్లు పోసి కడివెడి జలంతోని ఆవు పాలతోటి మారేడు దళంతోటి చిటికెడు విభూతితోటి ఆయన సంతోషిస్తాడు. అలా విశేషంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాల్లో శివుడికి అభిషేకం చేయడం వలన ఎంతో మనము స్వామికి అనుగ్రహానికి పాత్రులవుతాం. అలాగే విశేషంగా ఈ యొక్క మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనేటువంటి నామంతో ఉంటాడు. ఆయన శిలలు సాలగ్రామ శిలలు ఎవరైతే ఈ యొక్క మాసంలో మరి దక్షిణతో సహా దానం చేస్తారో వాళ్ళందరికీ కూడా విష్ణు సాయుధ్యం కలుగుతుందని విష్ణు పురాణంలో మరియు శివపురాణంలో మరియు కార్తీక పురాణంలో కూడా చెప్పబడి ఉంది. అలాగే మరి ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఆకాశ దీపారాధనలు ఉంటాయి. మరి దేవాలయం ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని వేలాడదీసి ఆ యొక్క దీపాన్ని వెలిగించడం వలన మనం స్వర్గలోకానికి వెళ్ళి దేవతల సమక్షంలో మనం నేరుగా దీపాన్ని వెలిగించలేము. కాబట్టి మరియు దేవాలయం ముందు ఉన్నటువంటి ఆ యొక్క ధ్వజస్తంభం మీద ఇలా ఆకాశ దీపం ఏర్పాటు చేసి ఆ యొక్క దీప ఆరాధన చేయడం వలన నేరుగా ఆ యొక్క స్వర్గలోకంలో దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం మన యొక్క ఖాతాలో స్వామివారు వేస్తారు. ఇటువంటి ఎన్నో పుణ్య ఫలితాలు వచ్చేటువంటి యొక్క కార్తీక మాసం ఈ సంవత్సరమున ఈ నెల అక్టోబర్ 26వ తారీఖున శుద్ధ పాడ్యమి రోజు నుంచి ప్రారంభం జరుగుతుంది. నెల రోజులు కూడా ఈ యొక్క కార్తీక మాసం విశేషమైనటువంటి పూజాధికాలు జపతప దానాదులు కూడా ఉంటాయి. ఈ యొక్క కార్తీక మాసంలో
ఒకసారి నామస్మరణ చేసినా పూజ చేసినా సరే ఎంతో 1000 రెట్ల అధిక ఫలం వస్తుందని ఈ యొక్క పురాణ వచనము. అంటే కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు ఏంటి? కార్తీక మాసంలో మరి ప్రతి ఒక్క రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటిది. అందులో విశేషంగా ఏమంటే కార్తీక మాసము పాడ్యమి రోజు ప్రారంభమవుతుంది. రెండో రోజు ఇంకా ఎంతో విశేషమైనటువంటి ఏంటయ్యా అంటే దాన్ని అన్నా చెల్లెళ్ళు సంబంధించినటువంటిది ఈ యొక్క యమద్వితీయ అంటారు దీన్ని. అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క తమ్ముడు కానీ అన్నను కానీ తన ఇంటికి ఆహ్వానించి విశేషంగా అతనికి భోజన ఏర్పాటు చేసి తాంబూలాలు కూడా ఇస్తే మరి విశేషమైనటువంటి పుణ్యఫలితం కలుగుతుందని ఈ యొక్క కార్తీక పురాణంలో చెప్పబడింది. అలాగే ప్రతి సోమవారం కూడా విశేషమైనటువంటిది. మరి ఏకాదశి పర్వదినం ఎంతో విశేషమైనటువంటిది. మామూలు మాసంలో ఏకాదశియే చాలా విశేషమైనది. అందులో కార్తీక మాసం ఇంకా ఎంతో విశేషమైనటువంటిది ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి రోజున శివుడికి ప్రీతికరమైనటువంటిది, విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటిది ఏకాదశి. అలాగే ఆ మరునాడే వచ్చేటువంటి ద్వాదశి, దీన్ని చిలుకు ద్వాదశి అంటారు. కార్తీక మాసంలో వచ్చేటువంటిది. పూర్వము మరి పాలకడిలో మందర పర్వతం వేసి చిలికితే మరి ఎలా అయితే ఆ యొక్క ఆలాహలము మరి కల్పవృక్షము లక్ష్మి ఇవన్నీ కూడా అక్కడ ఆ యొక్క మందర పర్వతంలోంచి ఆ యొక్క పాలకడిలోంచి ఉద్భవించాయి. అదే ఈ యొక్క ద్వాదశి రోజున లక్ష్మీ అమ్మవారు ఉద్భవించింది. ఆ రోజునే లక్ష్మీ అమ్మవారికి విష్ణు స్వరూపమైనటువంటి ఉసిరిక చెట్టు ధాత్రి నారాయణ స్వామి కూడా వివాహం చేయడం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆ తర్వాత వచ్చేటువంటిది పౌర్ణమి తిథి ఇంకా ఎంతో విశిష్టమైనటువంటి తిథి. చంద్రుడు ఆ రోజు పరిపూర్ణంగా ఉంటాడు. తన యొక్క సర్వ కళని కూడా మన యొక్క భూమి వైపు ప్రసరింపజేసేటువంటి రోజు ఆ యొక్క రోజు. ఆ రోజు విశేషం దానం చేసినా అభిషేకం చేసినా మరి నామస్మరణ చేసినా ఏం చేసినా సరే 1000 రెట్ల ఎక్కువ పుణ్య ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటువంటిది ఇంకా ఏంటయ్యా అంటే మాస శివరాత్రి ప్రతి మాసంలో కూడా ఒక శివరాత్రి వస్తుంది. అది కార్తీక మాసంలో బహుళ చతుర్దశి రోజున ఆ యొక్క మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజున శివుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఆచరించడం వలన ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజున ఆఖరున అమావాస్య రోజున కూడా శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అమావాస్య. అలాంటిది మరి కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున శివుడిని పూజించినట్లయితే ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది అని పురాణ వచనము. ఇలా ప్రతి ఒక్క మాసంలో ప్రతి ఒక్క తిథి కూడా విశేషమైనటువంటిదే. మరి ఎక్కువ విశేషం అంటే ఈ యొక్క దినములు. కార్తీక మాసం మొత్తంలో కూడా కార్తీక పౌర్ణమి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం లేచిన కాంచి మనం రాత్రి పడుకునేదాకా ఎప్పుడు లేవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి భోజనం ఎప్పుడు తినాలి, కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఉంటారు. దాని విశిష్టత ఒకసారి. పౌర్ణమి రోజున విశేషం ఏంటయ్యా అంటే ఆ రోజు ఉదయమే వేకువజామునే నిద్రలేచి అంటే సూర్యుడి రాకముందుకే నిద్రలేచి స్నానం ఆచరించడము దేవతా స్నానం అంటారు. ఆ యొక్క సమయంలో దేవతా స్నానం ఆచరించి ఆ స్నానం ఎలా ఆచరించాలంటే ఇప్పుడు సబ్బు అవి కూడా రుద్దుకోకూడదు. మనం కేవలం ఉసిరిక ఆకు లేక ఉసిరికాయతోని మనం దాన్నే సబ్బుగా భావించి రుద్దుకుంటే చాలా పుణ్యఫలితం కలుగుతుంది. ఈ మాసం అంతా కూడా తలార స్నానం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే విశేషంగా పౌర్ణమి రోజున కూడా మరి ఉదయమే వేకువజామునే లేచి స్నానం ఆచరించుకొని ఇంట్లో ఉన్నటువంటి దేవతలకి ఆరాధన నిర్వహించుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం అంటే అంటే సమీపం, వాసం అంటే ఉండడం, స్వామి దగ్గర ఉండడం, స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉండడం. మిత ఆహారం అంటే కొంచెంగా ఎక్కువగా మనకు నిద్ర వచ్చేటువంటి విధంగా ఆహారం కాకుండా సాత్విక ఆహారం, ఉడకబెట్టినటువంటి ఆహారం, పండ్లు కానీ అటువంటివి ఏదైనా దుంపలు కానీ తీసుకొని ఆ రోజు మొత్తం కూడా ఉండాలి. ఉండి సాయంకాలం రోజున మనం ఈ సంవత్సరం అంతా కూడా 365 ఒత్తులు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వత్తిని తయారు చేసుకుంటూ ఉండాలట. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడానికి ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు వరకు కూడా 365 ఒత్తులు అయ్యేంత వరకు కూడా మనం చేసి పెట్టుకోవాలి. ఆ రోజు విశేషంగా మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ
లేదా మీ సమీపంలో ఉన్నటువంటి కోనేరు కానీ నదిలో కానీ ఈ యొక్క దీపాలని విడిచిపెట్టి లేదా దేవుడి సమక్షంలో దీప ఆరాధన చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఎలా వెలిగించాలా అంటే ఈ దీపము ఆవు నేతిలో, ఆవు నుంచి వచ్చినటువంటి నేతిని ఈ యొక్క ఒత్తులన్నీ కూడా తడిపేసి ఆ యొక్క దీప ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క దీపం నుంచి వచ్చినటువంటి పొగ మనం పీల్చడం వల్ల మనకు ఎంతో శుభకరం కలుగుతుంది. మనం ఆరోగ్యం కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలా సాయంకాలం వరకు కూడా ఉపవాస దీక్షతో ఉండి దీపారాధన చేసి మరి దగ్గరలో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు గావించుకొని సాయంకాలం అంటే కొంతమంది ఏం చేస్తారంటే నక్తవ్రతం ఉంటారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం తినకుండా సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేస్తారు. ఆ రోజు విశేషంగా ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండవచ్చు. రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి మరలా ఉదయం లేచి మనం స్నాన సంధ్యానుష్ఠానాలు నెరవేర్చుకొని స్వామికి పూజ గావించుకొని భోజనం కానీ పలహారం కానీ తీసుకోవచ్చు. ఇది విశేషమైనటువంటి పుణ్య ఫలితము కార్తీక పౌర్ణమి రోజున ఆచరించేటువంటి వ్రతం. కార్తీక మాసం వ్రతము ఇప్పుడు ఇవాళ రేపు అందరూ కూడా జాబ్ హోల్డర్స్ ఉన్నారు, అమెరికాలో ఎన్ఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. కానీ కార్తీక మాసం రోజున మొత్తంలో ఇది ఒక్కటి చేయండి కనీసం చాలు అని చెప్పే ఏమన్నా ఉన్నాయా? ఈ ఒక్కటి ఆచరించండి అనేది. ఈ ఒక్కటి ఆచరించడం అంటే ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసం మొత్తం కూడా ఈ యొక్క వ్రతం ఆచరించలేకపోయినటువంటి వాళ్ళు విశేషంగా పౌర్ణమి తిథి రోజున విశేషంగా ఆ రోజు మొత్తం ఈ యొక్క ఉపవాస దీక్షతో ఉండి స్వామి నామస్మరణ చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ ఉంటే ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా మనకు వచ్చినటువంటి ఫలితం వస్తుంది. పౌర్ణమి రోజున విశేషంగా చేసేటువంటిది ఏంటయ్యా అంటే జ్వాలాతోరణం. ఈ జ్వాలాతోరణ యొక్క విశేషం ఏంటయ్యా అంటే పూర్వము పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం గావించి మరి తిరిగి కైలాస పర్వతానికి వచ్చేటువంటి సమయంలో పార్వతీ అమ్మవారు పౌర్ణమి రోజున శివుడికి దిష్టిహారతిగా ఆ యొక్క కైలాసం మార్గం ప్రారంభం దాంట్లో ఒక తోరణం ఏర్పాటు చేసి దానికి జ్వాల వెలిగించి స్వామికి దిష్టిహారతి సమర్పిస్తుంది. దాన్ని జ్వాలాతోరణం అంటారు. ఈ యొక్క జ్వాలాతోరణం ఆ రోజు అమ్మవారు నిర్వహించింది. అలాగే అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా ఈ యొక్క జ్వాలాతోరణాన్ని మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే విశేషంగా ఈ యొక్క జ్వాలాతోరణ దర్శనం వల్ల ఎంతటి పుణ్యఫలితం కలుగుతుందంటే మనము మరణించిన తర్వాత అంతే ఈ యొక్క దేహాన్ని చాలించిన తర్వాత మనము యమలోకానికి వెళ్తాం ప్రప్రథమంగా. ఆ యమలోకంలో ఇక్కడ ఎలాగైతే మనం జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తామో యమలోకంలో కూడా జ్వాలాతోరణం ఉంటుంది. ఈ దేహంతో మనం అక్కడికి వెళ్ళాము, మన ఆత్మ మాత్రమే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క యమలోకంలో ఆ యొక్క జ్వాలను చూసి మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క కార్తీక మాసంలో నిర్వహించేటువంటి జ్వాలాతోరణాన్ని ఎవరైతే దర్శిస్తారో శివుడి వెంట ఎవరైతే ఆ జ్వాలాతోరణం గుండా ప్రయాణిస్తారో వారికి యమలోకంలో జ్వాలాతోరణం దాటేటువంటి అవకాశం ఉండదు. కావున ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. అందుకే విశేషంగా మరి దేవాలయాల్లో ఏర్పాటు చేస్తారు ఈ యొక్క జ్వాలాతోరణాన్ని. విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్వాలాతోరణాన్ని దర్శించి ఆ యొక్క శివుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. మొత్తం ఎన్ని సోమవారాలు ఏకాదశులు కార్తీక మాసం మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయంటే చేయాల్సినవి? ఈ యొక్క కార్తీక మాసము 4 సోమవారాలుగా వస్తుంది. మరి 2 ఏకాదశులు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథులు వస్తాయి. ఈ యొక్క తిథులలో విశేషము. అలాగే 30 రోజులు ఈ యొక్క పాడ్యం నుంచి మరలే వచ్చేటువంటి అమావాస్య వరకు కూడా ఈ యొక్క 30 రోజులు కూడా కార్తీక మాస వ్రతం ఉంటుంది. ఈ మాసంలో చేసుకోవాల్సిన వ్రతాలు కార్తీక మాసంలో విశేషంగా కేదారేశ్వర స్వామి యొక్క నోచుకుంటారు. దీన్ని దీపావళి రోజే నోముకుంటారు. దీపావళి రోజు ఎవరికైతే వీలు పడదో వాళ్ళు దీపావళి నుంచి వచ్చేటువంటి పౌర్ణమి తిథి వరకు కూడా ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోములు నోముచుకుంటారు. కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క నోమే ఈ యొక్క వ్రతము. మరి విశేషంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతము నిర్వహించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా వ్రతం, ఇదంతా కూడా వ్రతమే. ఉదయం లేవటము, స్నానం ఆచరించడము, దీపారాధన చేయడము, నక్తభుక్తం చేయడము, మరి భూషయనం చేయడం, ఇదంతా కూడా వ్రతమే. 30 రోజుల వ్రతం ఇదంతా కూడా. ఇందులో విశేషంగా అంటే కేదారేశ్వర వ్రతము మరియు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా స్వామికి నివేదించేటువంటి నైవేద్యాలు విశేషంగా ఫలాలు,
మరియు కందమూలాలు మరియు కొబ్బరి ప్రసాదము మరియు గుడాన్నము, విశేషంగా అంటే బెల్లంతో చేసినటువంటి అన్నం స్వామివారికి నివేదించడం వల్ల ఎంతో పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే ఉసిరిగా ఉండకుండా ఈ యొక్క భోజనం ఆచరించుకోవాలి. మరియు స్వామివారికి కూడా నివేదించేటువంటి వస్తువులలో వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా లేకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్నే మనం స్వామికి వినియోగించాలి, మనం కూడా స్వీకరించబడాలి. అలాగే ఇంకా ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా మరి మద్యము మాంసము ఈ రెండు కూడా నిషేధించబడి ఎవరైతే మానవుడు అవన్నీ కూడా స్వీకరించకుండా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారో వాళ్ళకి కైలాస లోకము ప్రాప్తిస్తుంది, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. జీవించి ఉన్నంత వరకు కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో మనం ఆరోగ్యాలతో ఉంటాం ఈ యొక్క మాసంలో. మాసాలన్నింటిలోకి కార్తీక మాసం విశేషమైందని చెప్పుకుంటున్నాం కదా, ఎందుకని విశేషమైనది? అది ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకన్నా ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా దేవతలందరూ కూడా ఎంతో భూలోకానికి వచ్చి మరి జలంలో నిక్షిప్తమై ఉంటారు. విశేషంగా జలంలో నిక్షిప్తమై ఉంటారు. స్నానం ఆచరించడం వలన ఈ యొక్క మరి దైవిక శక్తులన్నీ కూడా మనకు ఆపాదింపబడి దేవత్వం మనకు వస్తుంది. విశేషంగా మరి దేవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. అందుకే కార్తీక మాసానికి మించినటువంటి దానికి సమానమైనటువంటి మాసం లేదు. మాసాలలో రాజెవరయ్య అంటే కార్తీక మాసం అని పేర్కొనబడుతుంది. చలికాలంలో చన్నీళ్ళ స్నానాలు ఏంటి? అదేనండి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టం ఎందుకు వచ్చింది అని బాధపడతా కూర్చుంటే అది దాంట్లోంచి పరిష్కార మార్గం దొరకదు. ఇది కూడా అలాంటిదే అంటాను నేను. మనకి చలి ఉంది కదా అని చెప్పి ఇంకా బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతా దుప్పటి తీయకుండా ఉంటే డే అంతా వేస్ట్ అయిపోతుంది. మనం బద్ధకస్తులం తయారవుతున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చలికాలంలో పేర్కొన్న కొవ్వు అనేది ఎప్పటికీ కరగదంట. అదే చలికాలంలో కరిగిన కొవ్వు ఎప్పటికీ రాదంట. అది నిజంగా శాస్త్రీయంగా నిరూపించబడింది. అందుకేనేమో చలికాలంలోనే ఈ కార్తీక మాస వ్రతాలు వస్తున్నాయి, అయ్యప్ప స్వామి వ్రతాలు వస్తున్నాయి. ఈ 40 రోజులు నిష్ఠగా పాటించడం వల్ల వాళ్ళు లైఫ్లో ఏం చేయాలి, ఎలా ఉంటే నేను జీవితంలో సంతోషంగా ఉంటాను అనే దాన్ని నేర్చుకుంటున్నారు. అందుకని ఈ కార్తీక మాసంలో చలికాలం స్నానాలు, పొద్దంతా భోజనం చేయకుండా సాయంత్రం నక్షత్రాలకు అనుగుణంగా భోజనం చేయటం, ఇలాంటివన్నీ జరగటం మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఏం చెప్పినా కానీ దానిలో మనిషికి సంబంధించిన ఒక మంచితనం అనేది ముడిపడి ఉంటుంది. మన సౌభాగ్యానికి, మనం జీవితంలో ముందడుగేయటానికి ఈ ఆచార వ్యవహారాలకి ఒక అనుసంధానానికి ఒక ముడి ఉందండి. ఆ ముడిని కాపాడుకోవాలంటే ఈ వ్రతాలు లాంటివి ఆచరించాల్సిందే అంటాను. ఈ సంవత్సరమున కార్తీక మాస ప్రారంభముననే అమావాస్య రోజున గ్రహణములు సూర్యగ్రహణముతో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్నది. కేతుగ్రస్త సూర్యగ్రహణము, పాక్షిక సూర్యగ్రహణము ఈ సంవత్సరం ఆశ్వేజ బహుళ అమావాస్య 25/10/2022 మంగళవారం రోజున స్వాతి నక్షత్రములో ఈ యొక్క గ్రహణము ఆవిష్కృతమవుతుంది. గ్రహణ ప్రారంభకాలం 5:05 నుండి మధ్యకాలము 5:46, అంత్యకాలము 6:27. ఈ యొక్క గ్రహణమంతా కూడా స్వాతి నక్షత్ర జాతకులు తులారాశి వారు చూడరాదు. ఈ యొక్క అమావాస్య రోజు సంభవించినటువంటి సూర్యగ్రహముని స్వాతి నక్షత్ర జాతకులు తులారాశి వారు కూడా చూడరాదు. సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశులకు ఈ యొక్క గ్రహణము శుభకరం. కన్యా, మేష, కుంభ, మిథున రాశుల వారికి ఈ యొక్క గ్రహణము మధ్యమ ఫలము. అలాగే తుల, కర్కాటక, మీన, వృశ్చిక రాశుల వారికి ఈ యొక్క గ్రహణము అధమ ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క తుల, కర్కాటక, మీన, వృశ్చిక రాశుల వారు ఈ యొక్క గ్రహణ సంభవము జరిగిన తర్వాత మరుసటి రోజున శాంతి, దాన, జప కార్యక్రమములు ఆచరించాలి. ఆచరించిన వారికి గ్రహణ ప్రభావం వారిపైన ఉండకుండా వారిని ఆ స్వామి అనుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమిన చంద్రగ్రహణం భరణీ నక్షత్రములో
రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ యొక్క చంద్రగ్రహణం మధ్యాహ్నం స్పర్శకాలం 2 గంటల 40 నిమిషములకు, అలాగే మధ్యకాలము 4 గంటల 30 నిమిషములకు, మోక్షకాలము 6 గంటల 19 నిమిషములకి అవుతుంది. గ్రహణ పుణ్యకాలం అంతా కూడా 3 గంటల 39 నిమిషముల వరకు కూడా ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది. చంద్రోదయము తర్వాత కొద్ది సమయం వరకే ఈ యొక్క గ్రహణ కాలము మనకు ఏర్పడుతుంది. ఈ గ్రహణముని భరణీ నక్షత్ర జాతకులు మేషరాశి వారు చూడరాదు. అలాగే కుంభ, వృశ్చిక, కర్కాటక, మిథున రాశులకు ఈ యొక్క గ్రహణము శుభకరం. అలాగే మీన, ధనస్సు, తుల, సింహరాశుల వారికి మధ్యమ ఫలం. మేష, మకర, కన్య, వృషభ రాశుల వారికి ఈ యొక్క గ్రహణము అధమ ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. వారు మేష, మకర, కన్య, వృషభ రాశుల వారు ఈ చంద్రగ్రహణము తరువాత మరుసటి రోజున దానము, జపము ఇవన్నీ కూడా శాంతి ప్రక్రియని ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం, గ్రహణ ప్రభావం చేత దుష్ఫలితాలన్నింటినీ కూడా పోగొట్టుకొని వారందరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కార్తీక మాసంలో శాస్త్రంలోనే చెప్పబడినటువంటి విషయం ఏంటి అంటే, ఉపవాస దీక్షను తీసుకొని నక్తముని భోజనము చేసి ఆ స్వామి యొక్క వ్రతములని ఆచరించి ఈ 30 రోజులు కూడా ఆ స్వామి యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమైన వారికి స్వామి యొక్క అనుగ్రహం మోక్ష రూపంలో, స్వర్గలోక ప్రాప్తి రూపంలో వారు ఆనాటి వరకు చేసినటువంటి పాపములన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇది ఒక సదవకాశం. ప్రతి ఒక్క మానవుడు కూడా ఆచరించతగిన వ్రతం. స్వస్తి. ఇన్ని విశేష ఫలితాలు ఉన్నాయండి కార్తీక మాసంలో. నిజానికి చేసుకుంటూ పోతే ఏదైనా కానీ మన ఒంటికి, మన శరీరానికి, మన జీవితానికి అలవాటు పడుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, నాకేమైనా బళ్ళు ఓడలవుతాయా, ఓడలు బళ్ళు అవుతాయా, ఇది చేయకపోవటం వల్ల నేను బాగానే ఉన్నాను కదా, చేస్తే కొత్తగా వచ్చేది ఏంటి నాకు అని చాలామందికి అనుమానం రావచ్చు. చాలా ఉందండి. మనిషికి కావాల్సిన మంచి జీవన విధానం అలవాటు అవుతుందని చెప్తాను నేను. చలికాలం రోజున పొద్దున్నే లేవటం వల్ల మనకి లైఫ్లో ఏదైనా ఏ సమస్యనైనా సరే ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అంటాను నేను. చలికాలం రోజున చలిలో చన్నీళ్ళల్లో స్నానం చేయటం వల్ల ఏ కష్టాన్నైనా మనం ఎదుర్కోగలుగుతాము. ఇది కూడా కష్టమే కదండి, చిన్న కష్టం కొంచెం పెద్ద కష్టం అంతే. ఇట్లాంటి మంచి అలవాట్లు అన్నీ అవుతాయి. తద్వారా మన ఆరోగ్యం బాగుపడుతుంది. మనం ఆరోగ్యం బాగుపడితే మనం మంచిగా పని చేసుకుంటాం. మంచిగా పని చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉంటే డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్డ్ అన్నమాట. కాబట్టి ఈ కార్తీక మాసానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, అందించిన ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను మరిన్ని విశేషాలతో. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ టార్గెట్ టీవీ.